అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింపుల్గా చేసుకునే కొర్రల ఉప్మా తెలుసుకుందాము. ఈరోజు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే కొర్రలతో ఉప్మా చేసుకుందాం. ఇందులో ఐరన్, కాల్షియం, బి విటమిన్ చాలా పుష్కలంగా ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఇది పూర్వం నుంచి మనం తినేవాళ్ళం, ఇప్పుడు తగ్గిపోయింది. మళ్ళీ ఇలాంటి మిల్లెట్స్ని తినడంలో మళ్ళీ మనం పాతకాలం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి మిల్లెట్స్ని ఎంతో బెనిఫిట్స్ ఉండే మిల్లెట్స్ని రోజువారీ ఆహారంలో మనం ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెస్ట్ ఉంటుంది. అలానే మిల్లెట్స్ ఇలా కాకుండా నానబెట్టుకొని తింటుంటే దాని బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఈ మిల్లెట్స్ని 8 hours నానబెట్టుకున్నా. 1 cup ఆఫ్ కొర్రల్ని 8 hours నానబెట్టుకున్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని వేడి చేసుకొని దగ్గర 1 spoon ఘీ, 4 tablespoons ఆయిల్, ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు చిట్పనమయ్యాక కొంచెం పోపు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకునే దానికి ఏమేమి వాడతామో అలా, కొంచెం జీలకర్ర. ఇందులో ఏమేమి కావాలంటే పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, క్యారెట్, పొటాటో, టమాటో, ఇంకా చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. బీన్స్, క్యాప్సికమ్, డిఫరెంట్ వెజిటబుల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీటితో చేస్తున్నాను. నెక్స్ట్ ఇది వేగిపోయాక పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు, ఇప్పుడు అల్లం, కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటా కొంచెం మగ్గాక వెజిటబుల్స్ క్యారెట్, పొటాటో వేసుకోవాలి. మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. అంటే ఉప్మాకు సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్ కింద మనకు చాలా ఉపయోగపడుతుంది. మీరేనంటుగా అన్ని రెసిపీస్లో పసుపు వేయడానికి ట్రై చేయండి. అయితే చాలు. మళ్ళీ మిల్లెట్స్ కూరలతో పాటు ఉడుకుతుంది కాబట్టి కూరలు ఇప్పుడు వేసుకోవాలి. నానబెట్టిన కూరలు 8 hours నానబెట్టాను. ఎప్పుడైనా సరే కూరలు, సామలు, అరికెలు ఇలాంటివి ఏవి చేసినా మనము రెసిపీస్ కొంచెం 8 hours నానబెడితే దాని బెనిఫిట్స్ కూడా మనకి మంచిగా లభిస్తాయి. ఎందుకంటే మిల్లెట్స్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. అది నానబెడితేనే మనకి ఫైబర్ మంచిగా మనకి డైజెషన్ అయ్యే ఫైబర్గా తయారవుతుంది. కాబట్టి మనం నానబెట్టుకొని వాడుకోవాలి. కూర బాగా కలుపుకొని ఇప్పుడు దీనికి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. మనం ఎలా కన్సిస్టెంట్ తినాలనుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ రేషియో చూసుకోవాలి. 1:3, 1:3.5 అనేది చూసుకోవాలి. నేను ఈరోజు 1:3.5 వాటర్ వేసుకుంటున్నాను. 1 cup కూరలు అయితే 3.5 cups వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, కారం ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని
1 విజిల్ ఫుల్గా వచ్చిన తర్వాత సిమ్ చేసేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకుందాం. విజిల్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ని తగ్గించేసుకోవాలి బాగా. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకుందాం. అంటే స్లో నుంచి ఫుల్గా పెట్టి 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నా. ఇది కూల్ డౌన్ అవ్వడానికి మనకు ఒక 10-15 మినిట్స్ పడుతుంది. ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు కూల్ డౌన్ అయిపోయింది. ఎలా రెడీ అయిందో చూసుకుందాం. చూసారా, ఇంకా పలుచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఎందుకంటే మిల్లెట్స్ చాలా వాటర్ పీల్చుకుంటుంది. మీరు ఎంత వాటర్ వేస్తే అంత పీల్చుకుంటూనే ఉంటుంది. నేనైతే 1:3.5 రేషియోలో వేసుకున్నాను. ఇంకొంచెం పలుచగా కావాలన్నా వేసుకోవచ్చు. ఇది ఓకే. ఈ కన్సిస్టెంటీ వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటుంది. చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చేసుకుందాం. మిల్లెట్స్ ఉప్మా 10 మినిట్స్లో రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బాగా కుక్ అయింది, చాలా టేస్టీ ఉంది. సింపుల్గా మనం ఇలా కొరలతో కానీ, సామలతో కానీ, అరికలతో కానీ ఇలా ఉప్మా రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.